ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి గానీ, లేకపోతే ఇండస్ట్రీలో ఇప్పుడు రాను రాను ఎదుగుతున్న వాళ్ళకి గానీ, ఏం చెప్పాలనుకుంటున్నావు? చంటన్న తరపున ఒకవేళ ఏదైనా చెప్పాలనుకుంటే ఏం అంటే చెప్పాలనుకుంటున్నావు? ఇండస్ట్రీలోకి రావాలనుకునేవాడికి రావాలనుకునేవాడికి ఉన్నాడు. డబ్బులు ఉంటే రండి, హ్మ్. డబ్బులు లేకపోతే సీరియస్గా. ఉన్న వాళ్ళకి? లైక్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి, ఆల్రెడీ ఉన్న వాళ్ళకి, చిన్న చిన్న స్టేజెస్‌లో ఉన్న వాళ్ళకి. మనం ఎవడ్రా చెప్పడానికి? అది చేసుకుంది అది చేసుకుంటారా? చేయి, ఆ! మనం వేస్ట్ కాలం, మనం ఎవడ్రా చెప్పడానికి? అమ్మ. మనం ఈగ. హ్మ్. ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్నోళ్ళ ముందు మనం ఈగ. హ్మ్. బొద్దింకలు ఉన్నాయి, బల్లులు ఉన్నాయి, హ్మ్. వాళ్ళకి అన్నీ తెలుసు. మనం ఎవడు చెప్పు? అంతే. ఏదో పొరపాటున ఒక 4 రోజులు ముందు ఇండస్ట్రీకి వచ్చాం కాబట్టి హ్మ్. అందరూ మనల్ని చంటన్నాన్ని పిలిచి రెస్పెక్ట్ ఇస్తున్నారు. కానీ హ్మ్. ఇదే చంటి వాళ్ళతో పాటు వచ్చుంటే ఏరా చంటిగా తర్వాత చాలా మంచి పదాలు, హ్మ్. పలకరింపులు ఇవన్నీ ఉంటాయి. కాబట్టి మనం హ్మ్. మా నువ్వెవరివి అసలు? హ్మ్. ఎదుటోడికి ఎందుకు సజెషన్ ఇవ్వాలి? హ్మ్. అంతే. ఎవ్వడికి ఏం పక్కర్లేదు, వాళ్ళకి అన్నీ తెలుసు. యాహ్! అన్న ఇప్పుడు ఒకటుందన్న, ఇండస్ట్రీలో ఉన్న కొన్ని ఫ్యామిలీస్‌కి మనం భజన చేస్తేనే ఛాన్సులొస్తాయి. లేకపోతే లేదు. కెరీర్‌లో ముందుకు వెళ్ళలేరు అనేది ఒకటుంది. అది నిజమా? అది నిజం. అంటే నాతో ఒక ఆర్టిస్ట్ అన్నాడు, ఇలా చేస్తేనే వస్తాయి. ఓకే. ఒక ఆర్టిస్ట్. ఒక ఆర్టిస్ట్, పెద్ద ఆర్టిస్ట్. ఇప్పుడు పెద్దోడు. ఆ! ఓకే, ఓకే. డైరెక్ట్గానే అన్నాడు, హ్మ్. నువ్వు తప్పదన్నా, నువ్వు ఇలా ఉంటే నడవదు, హ్మ్. నువ్వు కొట్టాలి, హ్మ్. నువ్వు భజన కొట్టాల్సిందే, హ్మ్. కొట్టకపోతే నడవదు హ్మ్. అని అన్నాడు. వాడు బాగున్నాడు ఇప్పుడు, పెద్ద ఆర్టిస్ట్, హ్మ్. ఇప్పుడు పెద్దోడు కాబట్టి. ఓకే. అది సందర్భరహితంగా జరిగే సంఘటనలు రా అది. హ్మ్. ఇప్పుడు మనం భజన కొడితేనే మనకి ఛాన్సులు వస్తాయి హ్మ్. అనేది ఉంటే, హ్మ్. భజన కోసమే ఇండస్ట్రీలోకి వచ్చిన వాళ్ళు కొన్ని వందల మంది ఉన్నారు. అవును. వాళ్ళకి రాలేదుగా. అవును. భజనతో పాటు టాలెంట్ కూడా ఉండాలి. హ్మ్. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే 99% నీ టాలెంట్ ఉంటే 1% నీ లక్ కూడా ఉండాలి. అవును. ఉండాలి. అవును. నీ 1% లక్కే నీ 99% హార్డ్ వర్క్ని తీసుకెళ్ళి ముందు చూపెడుతుంది. అవును. హార్డ్ వర్కే నేను పైకి తీసుకొస్తుంది అంటే హ్మ్. ఈ రోజుల్లో హ్మ్. ఓన్లీ హార్డ్ వర్క్ గివ్స్ యువర్ ఎనర్జీ అంటే, హ్మ్. నీకంటే రిక్షా వాడు చాలా హార్డ్ వర్క్ చేస్తాడు, అవును. వాడు కోటీశ్వరుడు అవ్వాలిగా. అవును. ఎండల్లో వానల్లో తడుచుకుంటూ ఆటో నడుపుతారు, వాళ్ళు కోటీశ్వరులు అవ్వాలిగా. హ్మ్. వాడికంటే గొప్ప హార్డ్ వర్క్ చేస్తున్నాం మనం. హుహు. జూనియర్ ఆర్టిస్ట్ నీకంటే కుక్క ఎంత పాపం, ఎట్లా అంటే వాడు తినని తిట్లంటూ ఉండదురా. హ్మ్. ఏ బొక్క నాకు ఇచ్చే డబ్బులకి నేను ఒక కారు, నాకు అసిస్టెంటు, నేను వెళ్తే ఓ నలుగురు రెస్పెక్ట్ ఇచ్చి నాకు టీచ్, నాకే ఇంత బలుపు ఉంటే హ్మ్. నాకంటే కొన్ని వందల సినిమాలో సీనియర్ మోస్ట్ జూనియర్ ఆర్టిస్ట్ ఉంటాడు. హ్మ్. వాడికి ఎంత తెలిసి ఉండాలి? హ్మ్. ఎంతమంది డైరెక్టర్ల గురించి తెలిసి ఉండాలి? హ్మ్. మరి వాళ్ళకి రాలేదే. హ్మ్. వాళ్ళు ఇంకా బాగుండాలి కదా నాకంటే. అవును. సో ఏంటంటే యువర్ 1% లక్ హ్మ్. మేక్స్ యువర్ 99% హార్డ్ వర్క్. ఆ! అదే చూపెడుతుంది, 1% చూపెడుతుంది. హ్మ్. అది లేకపోతే హ్మ్. హ్మ్. నువ్వు ఏం చేసినా నడవదు, హ్మ్. హ్మ్. అంతే. హ్మ్. ఈ 1% మీద ప్రపంచం మొత్తం తిరుగుతుంది 1% మీద. హ్మ్. ఇందాక ఒక క్వశ్చన్ అడిగావు చూసావు నువ్వు, అవును. భజన కొడితేనే అవును. ఉంది అని. అవును. నాతోటి ఒక హీరో కూడా అన్నాడు ఈ మాట. బా! ఆ! హీరోనే అన్నాడు, నువ్వు నాకు, నేను అన్న మాటకి నువ్వు సై అనవేంటి అని. ఆ! ఏం చెప్తారు సై అనవేంటి అంటే? అంటే నీకు ఒక రెస్పెక్ట్ లేదు, హ్మ్. నీకు సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది లేదు. హ్మ్. నువ్వు బతకడం కోసం నువ్వు చంపేసుకోవాలి. హ్మ్. ఇక అవతలోడు ఏది మాట్లాడినా తోపే. అది ఎంత లఫ్ట్గా ఉన్నాడంటే అన్నాడు, ఏందన్నా లఫ్ట్ అనే మాట నీ నోట్లో చెప్పా, హ్మ్. ఇప్పుడే వింటున్నా లఫ్ట్ అసలు పదం ఏంటది, ఎక్కడది, జర్మనీ పదమా హ్మ్. అని అడగలేదనుకో, వీడికంటే వీడి ఎక్కువ బలుపునట్టుంది అంటారు. హ్మ్. ఇప్పుడు ఈ లఫ్ట్ అనే మాటకి నువ్వు చప్పలు కొట్టాలంటే ఎన్ని మాట్లాడతారు వాళ్ళు? అన్నిటికీ కొట్టాలి నువ్వు చప్పట్లు. హ్మ్. అట్లా కొంతమందికి మనం కొట్టక, హ్మ్. కొట్టలేక, కొట్టడానికి రాక, హ్మ్. కొట్ట బుద్ధి కాక హ్మ్. కొట్టలేదు కాబట్టి ఈ ప్రస్తుతానికి ఈ స్టేజ్లోనే ఉన్నా. యాహ్! ఇదే టాపిక్. భజన చేస్తేనే జీవితం లైఫ్ అనేది చంటన్న ఇచ్చిన ఒక స్టేట్మెంట్.
భజన చేయాలి, ఇండస్ట్రీలో ఉండాలంటే భజన చేయాలి, వాళ్ళు నీకు ఏదైనా ఉండాలన్నా ముందుకెళ్ళాలని ఇది ఉండాలి. అది నాకు లేదు, నేను ఇక్కడ ఉండిపోయాను, దానికి యాక్సెప్ట్ చేస్తాను. ఉండొచ్చు. దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. నాకు తెలుసు భజన చేయాలి, మస్కా కొట్టాలి, ఇవన్నీ ఉన్నా కూడా నేను చేయలేను, ఎందుకంటే నాకు రాదు. అది ఆర్టిఫిషియల్గా తెలిసిపోతుంది శివ. ఇప్పుడు మన దగ్గరకు ఒకడు వచ్చి, అన్నా నువ్వు అస్సలు తోపన్నా, నీ కామెడీ అద్దరిపోద్దన్నా, పడి నవ్వుతా అంటే నాకు తెలుసు, అరే నా స్టాండర్డ్ ఏంటో నాకు తెలుసు, నువ్వు చెప్పేది పేకుతున్నావని నాకు తెలుసు. సో అర్థమైపోతుంది వీడు మస్కా కొడుతున్నాడు. ఆ మస్కా కూడా ఏంటి, కొంతవరకు రియలిస్టిక్గా ఉంటే ఓకే, అన్నా నీ బాడీ చూస్తే జిమ్ బాడీ, ఇక్కడ అర్థమైపోతుంది. ఇది ఎగ్జాజరేట్ చేసి చెప్తారు చూసారా, మనకు అర్థమైపోతుంది వీడు కొంచెం ఆర్టిఫిషియల్ క్యాండిడేట్, వీడితో దూరం ఉండాలి. సో ఇదే థింగ్ మనం అవతలతో చేయొద్దు. ఇప్పుడు ఒక హీరో సినిమా ఫ్లాప్ అయింది అనుకుందాం, మనం వెళ్ళి అద్దరిపోయింది సార్ సినిమా, అద్దరిపోయింది అన్నా, అసలు నువ్వు నెక్స్ట్ అది ఇది అని చెప్తే వాళ్ళకి తెలియదు ఆ సినిమా పోయింది, వీడు ఏదో పేకుతున్నాడు. అప్పుడు ఏంటి, మన గురించి మన జెన్యూనిటీ గురించి వాళ్ళకు ఒక డౌట్ క్రియేట్ అవుతుంది, ఎందుకు అది చేయడం. అట్లాంటి విషయాల్లో నేను చెప్పకుండా ఉండడం ప్రిఫర్ చేస్తా. అబద్ధం చెప్పి వాళ్ళని కన్విన్స్ చేసి మోసం చేయడం కంటే ఐ రాదర్ కీప్ క్వైట్. నిజంగా బాగుండి నిజంగా ఎక్స్ట్రాడినరీ అనిపించినప్పుడు వెళ్ళి చెప్తా. అది మస్కా కదా, అలా వాళ్ళకి కూడా తెలుస్తుంది జెన్యూన్. అనే ఒకప్పుడు జబర్దస్త్ ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంటుంది, రాను రాను ఒక బూత్ షో అని చెప్పి కామెంట్స్, రాను రాను కామెడీ తగ్గిపోయింది, డబుల్ మీనింగ్ వర్డ్స్ ఎక్కువైపోతున్నాయి అనే దానిపై నువ్వేమైనా చెప్పాలనుకుంటున్నా? యాక్చువల్గా బూత్ షో అనే పేరు ఫస్ట్ నుంచి ఉంది మాకు. అది ఎలా చెప్పాలి, ఇప్పుడు నేను ఒక స్కిట్ చేశాను. నేను ఒక ఎంఎస్సి ఎలక్ట్రానిక్స్ బ్యాక్గ్రౌండ్ పీజీ స్టూడెంట్ని, సాఫ్ట్వేర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి జనాలు ఎంజాయ్ చేస్తున్నారు, ఇదే ప్యాటర్న్ ఏమో అనుకునే ఒక అపోహతో ఒక స్కిట్ చేసా. దానికి బండబూతులు పడ్డాయి నాకు, తిట్లు. అరే ఇది కాదా, ఓకే ఐ రియలైజ్డ్ చెయ్యొద్దు ఇలా అని చెప్పి. కానీ వర్స్ట్ థింగ్ ఏంటంటే శివ, ఇప్పుడు అదే క్లిప్ ఏదైతే ఉంటుందో అది వైరల్ ఉంది. ఇంకా 10 సంవత్సరాల కూడా అదే క్లిప్ వైరల్ ఉంది. నేను సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంది మనకు కూడా, మనం చేయాలి, మంచి విషయాలు చెప్పాలి, జనాలకి మెసేజ్ చెప్పొచ్చు దీని ద్వారా అని చెప్పి చెట్ల గురించి, చెట్లు నాటాలనే విషయం, నీళ్లు సేవ్ చేయాలనే విషయం కావచ్చు, ఇలాంటి చాలా విషయాలు చెప్పాను. తడి చెత్త పొడి చెత్త ఈ సెపరేషన్ గురించి చాలా మందికి తెలియదు. ఈ స్కిట్స్ లో భాగంగా చెప్తే ఏమైనా ఇన్ఫర్మేషన్ వస్తుందేమో, అసలు ఎవడు పట్టించుకోలేడు దాని గురించి. సో బూత్ షో అని అన్నారు, అవి జరిగినాయి. కానీ చాలా మంది ఏంటంటే వచ్చి మేము బాగా ఎంజాయ్ చేస్తామండి ఇలాంటి స్కిట్స్ అని కూడా చెప్పిన వాళ్ళు ఉన్నారు. సరే అప్పటికి ఇప్పటికీ మారింది, రాను రాను ఇంకా వర్స్ట్ అవుతుంది అంటే మేబీ ఆడియన్స్ పర్స్పెక్టివ్ కూడా మారుతుంది. ఒక డికేడ్ 10 years అవుతుంది కదా జబర్దస్త్ స్టార్ట్ అయ్యి. సో అప్పుడున్న ఆడియన్స్ ఇప్పుడున్న ఆడియన్స్ కి జనరేషన్ మారేసరికి ఆ తేడా వల్ల మేబీ అలా అనిపిస్తుందేమో. బట్ ఎక్స్ట్రీమ్ వెళ్ళిపోయి చేస్తున్నవైతే ఏం లేవు, ఆల్రెడీ ఫస్ట్ నుంచి ఉన్నవే ఇప్పుడు చేస్తున్నారు. ఇప్పుడున్న వాళ్ళు కూడా మా టీమ్స్లలో ఉన్న వాళ్ళు ఇప్పుడు టీమ్ లీడర్స్ అయ్యారు. అంతే తప్ప మరీ బండబూతులకు వెళ్ళిపోయి వల్గర్గా చేస్తున్నా ఉంటే ఉండొచ్చు. నేను చూడలేదు చాలా రోజులు, ఈ మధ్య కాలంలో చూడట్లేదు. నేను వెబ్ సిరీస్ డైరెక్షన్ లో ఉన్నప్పుడు ఇంకా నాకు టైం సరిపోవట్లేదు. ప్రోమోస్ వరకు చూస్తున్నాను కానీ అక్కడికి వెళ్ళి చూసే టైం దొరకట్లేదు.